హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు బెస్ట్ కరెంట్ అయితే దొరుకుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మీలాగే ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ గా ఒకటి, ఈ వీడియోకి పార్ట్ 2 కావాలో లేదో కూడా కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, ది రైల్వే మ్యాన్. భోపాల్ లో గ్యాస్ లీక్ దుర్ఘటన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమానే ది రైల్వే మ్యాన్. నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ తీసిన ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది భయ్యా. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇది. ఇన్ కేసు మీరు సిరీస్ ని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ్యా. సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముందుగా దీని కథ విషయానికే వస్తే, భోపాల్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ అయిన ఇఫ్తిఖర్ సిద్దికి అందరినీ బాగా పలకరిస్తూ, అందరితో గౌరవంగా ఉంటూ, అందరినీ బాగా చూసుకుంటూ, ఎవరికి ఏ అవసరం పడినా సహాయం చేస్తూ ఉంటాడు. ఇక ఇదే సమయంలో యూనియన్ కార్బన్ ఫ్యాక్టరీని ఓ విదేశీ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. భద్రత విషయంలో కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ఫ్యాక్టరీలోని లోపాలను సీనియర్ వర్కర్లు ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్తే కంపెనీ నష్టాల గురించే మాట్లాడతాడు తప్ప మిగిలినవి ఏవి పరిగణలోకి తీసుకోడు. ఇలా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం కారణంగా ఒక పెను ప్రమాదం అయితే జరుగుతుంది. ఇక దాని నుంచి భోపాల్ ప్రజలు ఎలా బయటపడ్డారు, దాని మూలంగా ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అనేది తెలియాలంటే ఈ సిరీస్ అయితే చూడాల్సిందే భయ. సిరీస్ అయితే మిస్ చేసుకోకండి, సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేసు మీరు ఈ సిరీస్ ని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ. సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2, వ్యూహం. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ భయ. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. ఇక కథ విషయానికే వస్తే, మైకిల్ తన భార్య జెసికాతో కలిసి ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు. ప్రెగ్నెంట్ గా ఉన్న జెసికాను హాస్పిటల్ కు తీసుకువెళ్ళడానికి క్యాబ్ బుక్ చేస్తే అది క్యాన్సిల్ అవుతుంది. దీంతో బైక్ పై బయలుదేరతారు మైకిల్ అండ్ జెసికా. దారిలో 3 సార్లు వేరు బైకులు అడ్డు రావడంతో త్రుటిలో ప్రమాదం తప్పుతుంది. అదే దారిలో 4వ సారి కారు గుద్దేయడంతో జెసికాకు మిస్ క్యారేజ్ అవడంతో పాటు తన గతాన్ని కూడా మర్చిపోతుంది. దీంతో పోలీస్ కేసు పెడతాడు మైకిల్. ఈ కేసు ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ రామచంద్ర చేతికి వెళ్తుంది. అసలు ఆ యాక్సిడెంట్స్ వెనుక ఉన్న కారణం ఏంటి, అర్జున్ రామచంద్ర తల్లి వాణి రామచంద్రకు ఏంటి సంబంధం, చివరకు ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ భయ. సిరీస్ అయితే మిస్ చేసుకోకండి, సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు సిరీస్ ని మిస్ అయి ఉంటే ఒకసారి చూడటానికి ట్రై చేయండి భయ. సిరీస్ అయితే చూడొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3, చిన్న. సిద్ధార్థ్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ అనే చెప్పాలి భయ. నిజంగా ప్రాణం పెట్టాడంతే. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. మూవీ అయితే ఫుల్ ఎమోషనల్ తో సాగుతుంది. ఇక కథ విషయానికి వస్తే, యాదాద్రి అనే పట్టణంలో ఒక మున్సిపల్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఈశ్వర్ అలియాస్ చిన్న. ఉదయాన్నే లేవటం, పారిశుద్ధ్య కార్మికుల హాజరు తీసుకోవటం, తన అన్న కూతురు సుందరిని అలియాస్ చిట్టిని స్కూల్లో దించి ఆఫీస్ కి వెళ్లి మళ్ళీ ఆమెను స్కూల్ నుండి తీసుకురావడమే అతని పని. ఈ క్రమంలో కాలేజీలో ఉన్నప్పుడు తన లవ్ చేసిన అమ్మాయి శక్తి పారిశుద్ధ్య కార్మికురాలుగా జాయిన్ అవుతుంది. ఆమెతో ప్రేమను మళ్లీ మొదలుపెట్టి లైఫ్ సాఫీగా సాగిపోతుందన్న సమయంలో ఎస్ఐ స్నేహితుడు మేనకోడలు రేప్ కు గురవుతుంది. ఆ రేప్ చేసింది చిన్నాయే అని ఎస్ఐతో సహా అతని కుటుంబం చిన్న మీద దాడి చేస్తుంది. అయితే అదే సమయానికి చిట్టి కూడా మిస్ అవుతుంది. అసలు ఎస్ఐ మేనకోడలు మున్నిని రేప్ చేసింది చిన్నాయేనా, చిట్టి ఎలా మిస్ అయింది, చిట్టిని ఎవరైనా రేప్ చేశారా, చిట్టి చివరికి దొరికిందా లేదా, చిన్న మీద పడ్డ రేప్ ఆరోపణలో నిజమెంత అనేది రిమైనింగ్ స్టోరీ భయ. మూవీని అయితే మిస్ చేసుకోకండి, ఫుల్ ఎమోషనల్ తో సాగుతుంది మూవీ అంతా కూడా. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4, వధువు. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ భయ. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. ఇన్ కేసు మీరు ఈ సిరీస్ ని మిస్ అయి ఉంటే ఒకసారి చూడటానికి ట్రై చేయండి. సిరీస్ అయితే చూడొచ్చు. ఇక కథ విషయానికి వస్తే, పెళ్లిడికి వచ్చిన అమ్మాయి హిందూ పెళ్లి రకరకాల కారణాల వల్ల ఆగిపోతూ ఉంటుంది. మొదట ఆమెకు కాబోయే భర్తను ఆమె సొంత చెల్లెలు లేపుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల ఆమెకు వచ్చిన సంబంధాలు కూడా సెట్ అవ్వవు. ఆ తర్వాత ఆనంద్ తో ఆమె పెళ్లి అయితే కుదురుతుంది. అయితే ఆ పెళ్లిని కూడా కొంతమంది ఆపేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరి పెళ్లి జరుగుతుంది. అయితే ఆ తర్వాత హిందూని చంపాలని ఎవరో ప్రయత్నిస్తూ ఉంటారు. ఆమెకు బదులు ఒకసారి ఆమె ఆడపడుచుపై హత్య ప్రయత్నం అయితే చేస్తారు. మరోపక్క ఆనంద్ తమ్ముడు ఆర్య పెళ్లి కూడా పెటాకులు అవుతుంది. సో వీటన్నిటికీ కారణాలేంటి, వాటికి వీటికి ఏంటి సంబంధం, హిందూని చంపాలనుకున్నది ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ భయ. సిరీస్ ని మిస్ చేసుకోకండి, సిరీస్ అయితే చూడొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5, మా ఊరు పొలిమేర 2. ముందే చెప్తున్నా భయ, పార్ట్ 2 అర్థం కావాలంటే పార్ట్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే. పార్ట్ 1 యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. ఇక పార్ట్ 2 స్టోరీ ఏంటంటే, పార్ట్ 1 లో మూవీ క్లైమాక్స్ లో కొమరయ్య అలియాస్ కొమరి బతికి ఉన్నట్లు చూపిస్తారు. అంతేకాదు అతని చేతబడి చేసి చంపిన గర్భవతి కవిత
కూడా బతికున్నట్లు కొమరితో కలిసి వెళ్ళినట్లు చూపిస్తూ ముగిస్తారు. అయితే అక్కడి నుంచి పార్ట్ 2 కథ ప్రారంభం అవుతుంది. చేతబడి చేస్తూ ఊరి సర్పంచ్ అతని కూతురు చావులను కారణమైన కొమరయ్యను పట్టుకునేందుకు వెళ్లిన అతని తమ్ముడు కానిస్టేబుల్ జంగయ్య కనిపించకుండా పోతాడు. జంగయ్య మిస్సింగ్ కేసు కొత్తగా వచ్చిన ఎస్ఐ చేతికి వెళ్తుంది. అతను కొమరయ్య భార్య లక్ష్మి స్నేహితుడు బలిజాను అనుమానిస్తాడు. ఓసారి శబరి వెళ్లిన బలిజాకు కొమరి కనిపిస్తాడు. అతని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తాడు. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని బలిజీకి వివరిస్తాడు కొమరయ్య. అసలు కొమరయ్య ఎందుకు కేరళ వెళ్ళాడు, ఆ గుడికి కొమరయ్యకు చేతబడులకు ఉన్న సంబంధం ఏంటి, ఆ ఊరిలో ఉన్న గుడి 100 ఏళ్ల క్రితం ఎందుకు మూసేశారు, అన్న కోసం వెళ్లిన జంగయ్య ఎలా మిస్ అయ్యాడు, భర్త కొమరయ్య గురించి లక్ష్మి తెలుసుకున్న నిజాలేంటి, చివరకు ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. గైస్ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 రాక్షస కావ్యం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ భయ. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ లలో ఇది కూడా ఒకటి. ఇక కథ విషయానికి వస్తే అజయ్ ఓ కాంట్రాక్ట్ కిల్లర్. చదువుకున్న వాళ్ళంటే అజయ్ కి చాలా గౌరవం. చిన్నప్పుడే తల్లి చనిపోవడం, తండ్రి తాగుబోతు కావడంతో చదువు మానేసి కాంట్రాక్ట్ కిల్లర్ గా మారతాడు. మరోపక్క విజయ్ కు సినిమాల పిచ్చి. హీరోల కంటే విలన్లంటే ఎక్కువ ఇష్టం. విలన్లలో న్యాయం చేయడానికి తానే ఓ సినిమా తీయాలని ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు అజయ్ చంపేందుకు స్నేహితుడితో కలిసి తిరుగుతూ ఉంటాడు. అసలు అజయ్ కు విజయ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, అజయ్ తల్లి ఎలా చనిపోయింది, హత్యలు సెటిల్మెంట్స్ చేస్తూ సంపాదించిన డబ్బును అజయ్ ఏం చేశాడు, సొంత తండ్రిని ఎందుకు దూరం పెట్టాడు, అజయ్ విజయ్ల బ్యాంకు స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే మూవీ మాత్రం చూడాల్సింది. మూవీ అయితే చూడొచ్చు భయ. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 మంగళవారం. ఇది ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ఈ మూవీని చూసి ఉంటే ఓకే, బట్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి భయ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇక కథ విషయానికి వస్తే సినిమా కథ అంతా 1986-96 మధ్య కాలంలో సాగుతూ ఉంటుంది. మహాలక్ష్మీపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పున చనిపోతూ ఉంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజునే. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ మగ వ్యక్తుల పేర్లు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు గోడలపై రాయటం, అది చూసే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మీనా మాత్రం అవి ఆత్మహత్యలు కావు, హత్యలని అనుమానిస్తుంది. మృతదేహాలను పోస్ట్ మార్టం చేయాలని ప్రయత్నిస్తే ఆ ఊరి జమీందారు ప్రకాశం బాబు ఒప్పుకోరు. మరో మంగళవారం రోజు కూడా ఊర్లో మరో ఇద్దరు కూడా అనుమానాస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్ఐ మీనా ఊర్లో వాళ్ళను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం గా తరలిస్తుంది. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్ధరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు ఆ గోడలపై అలా రాస్తున్న వ్యక్తి ఎవరు, అతని లక్ష్యం ఏంటి, ఊర్లో జరుగుతున్నది ఆత్మహత్యల లేక హత్యల, వీటికి ఆ ఊరు నుంచి వెలివేయబడ్డ శైల అలియాస్ శైలుకి ఉన్న సంబంధం ఏంటి, ఆమెను ఊరు నుంచి ఎందుకు వెలివేశారు, ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు, డాక్టర్, జమీందార్ భార్య శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి, చివరకు ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. గైస్ ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి, కొంచెం బోల్డ్ సీన్స్ అయితే ఉంటాయి. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ. ఆహాలో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీలాగా ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ లాస్ట్ గా ఒకటి, ఈ వీడియోకి పార్ట్ 2 కావాలో లేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.